ఈరోజు తిమ్మాపురం దర్గా యందు ఈ దర్గా చాలా విశిష్టత ఉంది. జానపాడులో జరిగిన వారం తర్వాత మళ్ళీ శుక్రవారానికి మళ్ళీ మరుసటి వారం ఇక్కడ గొప్పగా ఇక్కడ దర్గా ఉత్సవాలు జరుగుతుంటాయి. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 2-3 జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది. కావాల్సిన వసతులు లేవు కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేది బాగా డెవలప్ చేయడానికి, గుడిని డెవలప్ చేయడానికి ప్రజాప్రతినిధుల సహకారం కావాలి. ఎవరు సరిగ్గా దృష్టి పెట్టట్లేదు. ఇంకా చాలా డెవలప్ చేయాల్సింది ఉంది. ప్లేస్ అయితే ఉంది కానీ వసతులు లేవు. వాటర్ వసతి అయితే కొంతవరకు ఉంది కానీ కొన్ని షెల్టర్స్ లేవు. అవి కూడా కల్పిస్తే బాగుంటుందని ఉద్దేశం. తిమ్మాపురం ఇన్ఛార్జిగా ఇలాంటివి జరగాలని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. దామర్చల మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ శివారు పడమటి తండ దగ్గర ఒక 20 ఎకరాల 5 నుండి 20 ఎకరాల చొప్పున భూమి ఉన్నది. ప్రభుత్వం భూమి కానీ పట్టా ల్యాండ్ కానీ ఇక్కడ సదుపాయాలు కూడా మంచిగా ఉన్నాయి. వాతావరణం కూడా బాగుంది. కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ ఇక్కడ దృష్టి పెట్టి కొంచెం రేక్ షెడ్లు కానీ వచ్చే జనాలు కానీ బాత్రూమ్లు, షెల్టర్స్, అవి వాటర్ వసతి అవి కల్పించాలని తిమ్మాపురం గ్రామ ప్రజలందరికీ ఉర్సు శుభాకాంక్షలు చెప్తున్నాం. దర్గా అందరి కోరికలు తీర్చే బాబాగా మరి భక్తులు నమ్మకంతో 30 సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ నెక్స్ట్ జానపద ఉర్సు కల్లా అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ దృష్టి సారించి అక్కడ మాకు తిమ్మాపురం ఐసీ కాలం నుంచి జానపడకు వచ్చే సీసీ రోడ్ కానీ తార్ రోడ్ కానీ వేచి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, బాబా దయ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.